సత్య కోసం అమ్మ వాళ్ళ ఆయన ఇది కోసిండు, బిందు వాళ్ళ కోసం హార్ట్ కాదు, మనిషే ఉండాలి. హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా విలేజ్కి వెళ్ళబోతున్నాను. మా విలేజ్కి వెళ్ళినాక అక్కడ ఏమేమి ఉంటాయి, ఎట్లుంటుంది విలేజ్ అంటే ఎట్లుంటుంది. కొంతమంది విలేజ్ వాళ్ళు ఉండరు కదా, సిటీ వాళ్ళు ఉంటారు. విలేజ్ ఎట్లుంటుంది అనేది చూపిస్తా. ఇది ఫుల్ పల్లెటూరు అనమాట. ఈ మెయిన్ రోడ్ నుంచే ఒక 6 కిలోమీటర్ లోపలికి ఉంటుంది. చాలా అంటే చాలా ఊరు, పల్లెటూరు. అది మొత్తం మీకు చూపిస్తా. ఇగో మేము ఇంతమంది 2 బైకుల మీద వెళ్తున్నాము. ఇప్పుడు హైవే మీదకి వచ్చినాము, వెళ్తున్నాము. వెళ్ళే వ్యూ అంతా మంచిగా ఉంటుంది. మంచి లొకేషన్లు ఉంటాయి, అన్నీ చూపిస్తా. ఓకే, వీళ్ళైతే ఫోటోలు మాత్రం ఎప్పుడు ఆగరు. ఎక్కడికి వచ్చినా అక్కడ మా ఊళ్ళో ఇల్లు ఉందన్నమాట. వాళ్ళు ఏమైనా తీసుకొని ఉండాలంటే జామకాయలు తీసుకుంటుంది. యాపిల్ కిలో మనేడి మధ్యలో నుంచి దారి. అబ్బా, ఇట్లాంటి ఆస్వాదించాలంటే హార్ట్ కాదు, మనిషే ఉండాలి. చింత చెట్టు దగ్గరకు వచ్చినాము. ఇది ఆపితే మాకైతే భయం అవుతుందంట. చింత చెట్టు అంటే దయ్యాలు ఉంటాయంట, భయం అవుతుందంట. వెళ్ళిపోదామంటుంది. చింతకాయలు మాత్రం ఏరుకుంటుంది. చింతకాయలు ఒక్క చింతకాయ కూడా లేదు అసలు. చింతకాయలు ఊర్లలోకి వస్తే చింతకాయలు. ఈ ఊర్లలో ఉండేటోళ్ళు ఆకుకూరలు అవన్నీ కొనుక్కొని తినరు, డైరెక్ట్ తెంపుకొని తింటారు తెలుసా. ఇంకా మా వాళ్ళు అక్కడ వాళ్ళే పండించుకొని వాళ్ళే తింటారు. మనం హైట్ ఎక్కువ ఉంటాం కదా జర. ఇది పట్టుకో, చూస్తా. ఆఖరికైతే ఒక్క చింతకాయ తెంపినాం. మా వాళ్ళు ఇంకా రాలేరు. అక్కడ ఎవరితోనో సంసారం మీటింగ్ పెట్టిరు. ఇంకో చింతకాయ చెట్టు చూడు ఎట్లుంది. చింతకాయలు మస్తున్నాయి. మన వల్ల సౌండ్ వస్తుంది. వచ్చేసారు. డ్యూటీ కాదు, రోటీ. ఇది నువ్వు తెంపమని. నీ హైట్ జర పొడుగు ఉంటావు కదా ఎక్కువ. ముళ్ళు మరి ముళ్ళుని పట్టుకుంటే ముళ్ళు గుచ్చకంట, ఇంకేమన్నా గుచ్చుకుంటారా? ఇట్లా కిందికి చేయమని ఊదం
ఏ దయ్యము దాని మీద. ఇంత చిన్న చిన్న అక్కకి నా చేతి మందున్నాయి. నేను తిన మందు ఉన్నట్టున్నా నడు పోదాందా. ఎవరికో వాట్సాప్ చేయమన్నట్టు ఏమని కింద చెట్టు మీద దయ్యాలు ఉంటాయి. సత్య కోసమేమో వాళ్ళ ఆయన ఇది కోసిండు, బిందు వాళ్ళ కోసం నీకదా హైట్ ఉన్నా కూడా అది పెద్దది కాదు. నేను రా అని చెప్తున్నాను. మనీజుడు చింతకాయల కోసం పెద్ద పనే చేసిండు. బండి సెంటర్ స్టాండ్ వేసి పైకి ఎక్కిండు. నేను పట్టుకున్నా. అబ్బా మనీ పట్టుకోకుండా నేనే పట్టుకున్నా. ఇన్ని కోసిండా వాయమ్మో. ఒరి అమ్మ బడవా ఇంకంట తెంపమని. చింతకాల కోసం నేను కింద పడిపోమని అంటే నేను నా మీద పడకు అటు పడు అని చెప్తున్నా. క్లారిటీగా చెప్తుంది అనమాట. అన్ని కింద వేస్తున్నాము. ఉన్నాయి చేపలు తెచ్చుకోండి. చూడండి గైస్ ఇన్ని తెంపాను బిందు కోసం. అలా ఒకటి చిన్నది తీసి బిందుకు నైట్ చేపలు తెచ్చుకుందామా. సెంటర్ స్టాండ్ అయ్యి సెంటర్ స్టాండ్ అయ్యి. ఈ బండి చిన్నగా ఉంది కదా, బాగా నైట్ ఉంటది. ఎందుకు అవసరం లేదు నా బండి. నేను హెల్ప్ చేసిన. పట్టుకోనా బండి పడు కానీ అట్టు పడు, ఇటు పడకు. ఇటు పడితే నువ్వు పడాలనుకుంటే అటు పడు చెరులో, కానీ ఇటు పడకు. సేఫ్ సైడ్ పడకు నువ్వు. కొంచెం కొంచెం అదే అంత అంటుకున్నా అంత కిందికి అలా కొంచెం వచ్చేసింది వచ్చేసింది. కమాన్ కమాన్ అమ్మయ్యా వచ్చేసింది అన్ని చూసి చూసి. మంచిగా వచ్చింది తెంపడానికి. చింతకాయలు అయింది అయింది అయింది. అయింది ఒక్కటి పెద్ద తెంపి వదులుతురు. అన్ని ఈశ్వర్ గారిని తీసుకొని వస్తే మొత్తం అన్ని తెంపిస్తాడుగా. ఈశ్వర్ గారిని నడువండి పోదాందా. ఇప్పుడైతే పోదాం నడు 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 నడు. ఇగో ఎన్ని ఇన్ని తెంపి నడు నడు. ఇగో నాకు బండికి ఏమైంది ఊపుతున్నాడు గాలి. మొత్తం ఎవరు నైట్ ఎవరో బండి కోసేసారు. నైట్ పోయి వాళ్ళకి పండగ ఉంది ఈరోజు. అంతలోపు మనం పండగ చేసుకుందాం నడు. ఆగమని అట్లనే ఉంది. రెండు సార్లు తిరిగిండండి. మళ్ళీ తిరిగి వెళ్ళాలి మనం. నడు నడు. ఇగో మేమైతే మా చుట్టాల వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. వచ్చేసి మా వాడు బిల్డింగ్ మీద నుంచి చూపించి ఏంటంటే ట్యాంక్ మీద నుంచి వస్తుండు. ఆడ చెట్లల్లో మధ్యలో కనిపిస్తుండ నల్లగా నిగనిగా ఆడికి వెళ్ళి వస్తుండు. ఇగో మా వాళ్ళ ఇల్లు ఇది చూడండి ఎట్లుంది అట్లా. అగో మా వాడు కష్టపడి వీడియోలు తీసిండా. దా దా దా. హాయ్ హాయ్. స్టైల్ ఇట్లా ఇదేంటి మా అబ్బాయి ఫోన్ ఇజ్జత్ తీసేసి నా పావు చేసి ఇజ్జత్ తీసేసిందంట.
దా మనం ఆ ట్యాంక్కి ఎక్కి మొత్తం హైదరాబాద్ కాదు ఇది ఈ ఊరు మొత్తం చూద్దాం రండి. లెట్స్ గో 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 గో. దా నువ్వే విలేజ్ వ్యూ చూద్దాం. విలేజ్ వ్యూ చూద్దాం. విలేజ్ వ్యూ చూద్దాం. విలేజ్ మొత్తం అక్కడ ట్యాంక్ ఎక్కితే మొత్తం కనబడుతుంది. మొత్తం చూపిస్తా. ఎంత పచ్చటి పొలాలు. ఎప్పుడు డ్యూటీ అయిన 60 పొద్దున్న లేస్తే మీకు అందరికీ 24 గంటలు ఉంటుంది. ఒక్కొక్కడు 12 గంటలు డ్యూటీ చేస్తారు, ఒక్కొక్కడు 8 గంటలు, ఒక్కొక్కడు 10 గంటలు. 24 గంటలల్లో 12 గంటలు పోతే ఇంకెన్ని గంటలు ఉంటుంది? ఇంకా 12 గంటలు ఉంటుంది. 12 గంటలల్లో 8 గంటలు 9 గంటలు వండుడే అవుతుంది. ఇంకా 3 గంటలల్లో ఒక 2 గంటలు రీల్స్ స్క్రోల్ చేసుడే ఉంటుంది మీది. ఇంకొక గంట ఏం చేస్తారు? నీళ్ళు నింపుడు, ఏదో ఒక పని చేసుకుంటారు. ఇక అంతేనా ఇక జీవితం అంతా? ఏదో ఒక రోజు లీవ్ కొట్టాలి, ఒక వారం రోజులు పైసలు పెట్టుకోవాలి, తిరగాలి, మంచిగా నేచర్ని ఎంజాయ్